ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభంజనం సృష్టించింది. అన్ని ప్రాంతాల్లోనూ క్లీన్ స్వీప్ చేసేసింది. పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి వంగ గీతపై 69,169 ఓట్ల తేడాతో రికార్డు స్థాయి విజయం నెలకొల్పారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి విజయం సాధించారు. మరోవైపు 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన దాదాపు అన్ని సీట్లలోనూ గెలుచుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు జనసేన 7 సీట్లు గెలుచుకోగా 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఇప్పుడే జనసేనాని ఘన విజయం సాధించిన వెంటనే ఇంటికి చేరుకోవడం, ఆ పైన ఆయన భార్య ఆనా మరియు కుమారుడు అఖీరా కూడా ఆయనకు అభివాదం చేసి ఘన స్వాగతం పలికారు. ఆయనకు బొట్టు పెట్టి దిష్టి తీసేసింది ఆయన భార్య. సో కంప్లీట్గా యావత్ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో కూడా యువత మొత్తానికి ఒక ఆదర్శంగా నిలిచిన ఒక యువ నేత పవన్ కళ్యాణ్ ఈసారి ఘన విజయం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.